వాళ్ళని మీరుండే దగ్గరికి పిలవబాకండి. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఇవ్వాలి. ఏం పేరు నీ పేరు? శాషమ్మా. ఎంత తెలుసా ఈ పెన్షన్? 7,000. ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. సరేనా? చంద్రబాబు నాయుడు గారు మా ద్వారా మీకు ఇప్పిస్తున్నారు. మొన్న ఎలక్షన్ అప్పుడు చెప్పాం కదా, 3 నెలలకి 1000 రూపాయలు అదనంగా ప్లస్ ఈ నెల నుంచి 4,000, మొత్తం 7,000. వచ్చే నెల ఎంత వస్తుంది? 4,000. సరేనా? సంతోషమేనా? 7,000. ఇంతకుముందు 3,000 వచ్చేది కదా నీకు, 4,000 అవుతుంది ఇంక నుంచి. అందుకే ఓట్లేసామా? చెప్పిన మాట నిలబెట్టుకున్నాం కదా కరెక్ట్గా. అది సరే. వచ్చిన ఎవరికేసావు ఓట? ఎంత తెలుసా? 7,000. ఎట్లా తెలుసు నీకు 7,000 ఇస్తామని? కాళ్ళు చెయ్యి. ఈ కోర్ నియోజకవర్గంలో మేము 25 రోజులు ఎలక్షన్ ప్రచారం చేశాము. 25 రోజుల్లో మీకు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో ప్రతి గడప గడపకి నాయకులందరూ తిరగడం జరిగింది. ఎందుకంటే నేను 25 రోజుల్లో తిరగలేకపోయాను కాబట్టి చాలామంది నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ తిరగడం జరిగింది. నేను తిరిగినప్పుడు కానీ ప్రతి దగ్గర మీకు ఎన్నో ప్రామిసులు చేశాము. అవన్నీ చేసినప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందో, వచ్చిన రోజు నుంచి అయ్యో మనం ఇన్ని ప్రామిస్ వీళ్ళకి చేసామే, అవన్నీ నమ్మి వీళ్ళు మనకు ఓట్లేసి ఇంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు, తిరిగి వీళ్ళకి నేను చెప్పిన మాటలు చేయగలనా లేదా అని ప్రతిరోజు అనుకుంటుండేదాన్ని నేను. కానీ ఈరోజు ఈ పండుగ వాతావరణంలో మన చంద్రబాబు నాయుడు గారు మా చేత, ఎమ్మెల్యేల చేత ఆయన ఇచ్చిన మాటల్లో మొట్టమొదటి ఈ పండుగ, పెన్షన్ల పండుగ, మనము ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రజలకి ఇంత ఆనందంగా సచివాలయ సిబ్బందితో కలిసి, స్థానిక నాయకులతో కలిసి ఒక ఎమ్మెల్యేగా పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజల కళ్ళల్లో, వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే ఈరోజు నేను ఇప్పటికీ 6 పంచాయతీలు తిరగడం జరిగింది. అన్ని దగ్గరలో కూడా వాళ్ళకి పెన్షన్లు అందించినప్పుడు ఎంతోమంది, ఇందులో ముందుగా చెప్పినట్టే మనము 3 నెలల బకాయిలు అయితేనేమి, ఈ నెల 4,000 కలిపి 7,000 అందించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వికలాంగులకి 3,000 నుంచి 6,000 అందించడం జరిగింది. అది కూడా మనం మేనిఫెస్టోలో చెప్పుకొని ఉన్నాం. సో ఇలాంటి రకరకాల పెన్షన్లు, 25 రకాల పెన్షన్లు, మొత్తం 5,18,496 మందికి లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతుంది. 4,408 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు 5:30 నుంచే అందించాలని, ఈరోజు సాయంత్రానికి, రాత్రి అయినా కానీ మొత్తం పెన్షన్లన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి సచివాలయ సిబ్బందిని, స్థానిక నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరికీ ఆదేశించడం జరిగింది మొన్ననే. సో అదేవిధంగా
మన సిబ్బంది కూడా ఈరోజు ఎక్కడ చూసినా 5:30 నుంచే ఇది స్టార్ట్ చేశారు.